ఎండ కొడుతున్నది, ఉబ్బరిస్తున్నది, ఎండదేవుడు జోరు వెంచిండు అనుకునే లోపు సల్లగా చినుకులు పడుతున్నాయి. సరే ఇక వానదేవుడు సల్లగా చేసిండు, అంతా సల్లబడతారు అనుకునే లోపు మళ్ళా సుర్రు సుర్రుమని ఎండదేవుడు డ్యూటీకి ఎక్కుతున్నాడు. ఇద్దరు దాసుకునే ఆట ఆడినట్లే ఉన్నది పోన్రి. ఇటు పురాగా ఎండాకాలం ఉంటలేదు, అటు పురాగా ఆనకాలం ఉంటలేదు, రెండు కలిపి కొడుతున్నాయి. ఇగో ఈ ముచ్చట చూడుర్రి. ఎండలు ఎండలు ఎర్రటి ఎండలు అనుకునే లోపు వానలు వానలు వడగండ్ల వానలు అనుకునేటట్టు తయారైంది వ్యవహారం. వచ్చే 24 గంటలల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం అవుతున్నదట. 2-3 దినాలల్లో అది వాయుగుండం కూడా అవుతుందా అంటున్నారు. అటు ఒడిశా, ఛత్తీస్గఢ్, బీహార్ రాష్ట్రాల పొంటే కాకుండా ఏపీల కోస్తా జిల్లాల పొంటి వచ్చే 3 దినాలు వానలు గట్టిగానే ఉన్నాయా అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో చెడగొట్టు వానలు చేయబట్టి చేతికొచ్చే పంటలన్నీ చేజారిపోయినాయి. దుక్కి దున్ని ఇత్తనమేసి మందులు జల్లి అపురూపంగా పెంచుకున్న పంటలన్నీ మాయదారి వాన చేయబట్టి భూమి కొరిగినాయి. మక్క చేనులు నేల వాలినాయి, వరి పైరు భూమికి అణిగింది. అసలే రేట్లు గిట్టుబాటు అయితే లేవంటే వానలకు తడిసి పంటలు ఇంగింత ఆగమయ్యేటాలకు రైతులంతా కండ్ల నీళ్లు తీస్తాండ్రు. ఒక్కొక్కట ఎటు చూసినా అరిగోసనే ఉన్నది. ఏ రైతును కదిలిచ్చినా గుండె కోతనే వినిపిస్తున్నది. నెరి, నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల వడగండ్ల వానలు చేయబట్టి ఒక్కటే దెబ్బకు పంటలన్నీ భూమికి వాలినాయి. తడిసిన పంటలను చూసి తల్లడిల్లుతున్నారు రైతన్నలు. ఏం దిక్కురా దేవుడా అని శోకం కడుతున్నారు. ఏపీల సుత అరటి తోటలన్నీ కూలిపడ్డాయి. అరుసుకుందామని వచ్చిన లీడర్లకు ఆపద చెప్పుకుంటున్నారు రైతన్నలు. చెలకల పొంటి తిరిగిన ఎమ్మెల్యేలు, లీడర్లు ఎక్కడెక్కడ ఎంతెంత పంట పాడైంది, ఎంత నష్టమైందో మొత్తం లెక్కలన్నీ తీయాలని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండ్రు. ఇక అంత చిన్న సన్నకారు రైతులే ఎక్కువగా ఉన్నారు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసిన వాళ్ళే ఉన్నారు. యాలగాని యాలల్లో వానలు పడి వడగండ్లు పడి వాళ్ళంతా ఇప్పుడు దారితెన్ను తెలియక తండ్లాడుతున్నారు. అందుకే ఏం చేస్తారో ఎట్ట చేస్తారో సర్కారు వాళ్ళే ఆదుకోవాలి, సాయం చేయాలి అని చేతులెత్తి దండం పెడుతున్నారు రైతన్నలు. ఏందో ఏమో అందరికి అన్నం పెట్టే రైతన్నలకే అందరికంటే ఎక్కువ బాధలు. గాచారం పాడైపోను. ఎట్లా ఒడ్డున పడతారో ఏమో మరి.